రాజమహేంద్రవరం నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో టీడీపీ ఏర్పాటు చేసిన జెండాలు తోరణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి నగర మున్సిపల్ విభాగం ఇన్ఛార్జ్ మజ్జి అప్పారావు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం వాటిని తొలగించాలని కమిషనర్ను కోరారు. ఈ మేరకు మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ఆదేశాల మేరకు వైసీపీ నాయకులతో మున్సిపల్ కమిషనర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ నగరంలో పలు జంక్షన్లలో తెలుగుదేశం పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు, తోరణాలు, బ్యానర్లు ఏర్పాటు చేశారన్నారు. మున్సిపల్ అధికారులు వీటిని తొలగించకపోవడం వల్ల తోరణాలు తెగి రోడ్లపై పడి స్కూల్ పిల్లలకు, వాహనాలకు వెళ్లే వారికి చుట్టుకొని ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. గౌతమి సూపర్ బజార్ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న భవన నిర్మాణాన్ని వెంటనే ఆపాలని కోరారు. పచ్చదనం పరిశుభ్రత అనే కార్యక్రమం గత ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా ఎంతో అభివృద్ధి చేస్తే ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజమండ్రి మహానగరాన్ని ఒక చాలా డెవలప్మెంట్ విషయంలో ఏదైతే డెవలప్ అంతా కూడా పాడు చేస్తున్నారో దాంట్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వారు ఈ ప్రభుత్వం నెగ్గిన తర్వాత, కూటమి ప్రభుత్వం నెగ్గిన తర్వాత నెలకు కార్యక్రమం ఎదురు చేస్తూ ప్రతి జంక్షన్లోని వాళ్ళ జెండాలు విరవిగా కట్టేస్తున్నారు, బ్యానర్లు కట్టేస్తున్నారు. బ్యానర్లు అయితే 4 రోజులు తొలగిస్తున్నారు, కానీ ఈ కట్టిన జెండాలు తొలగించకుండా ఉంచడం వల్ల రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి, వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతున్నది. కాకుండా స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా మెడకు చుట్టుకున్నాక ఒకసారి. ఇది కాకుండా ఈరోజు మార్గాని భరతరాం గారు ఏమైతే పచ్చదనానికి, వాతావరణానికి అనుకూలంగా ఏమైతే ఏర్పాటు చేశారో, పచ్చదనం గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్, ఈ యొక్క దాన్ని అంతా పాడు చేస్తారు. ఎందుకంటే ఈ మొక్కలపైన ఈ బ్యానర్లు వెళ్ళడం వల్ల అదే భాగంలో మార్గాని భరతరాం గారు రాష్ట్ర చరిత్రలోని ఎంతో అత్యద్భుతంగా తయారు చేసిన రాజమండ్రి నగరాన్ని యువత హరితలో భాగంగా ప్రతి రోడ్ల మధ్యలో డివైడర్లు పెట్టి పచ్చదనానికి, అలాగే మనకి ఎంతో ఆహ్లాదకరంగా ఉండేటట్టు మొక్కలను ఏర్పాటు చేశారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం వారు ఏ కార్యక్రమం చేసినా సరే చుట్టూ తోరణాలు కట్టేస్తున్నారు. కట్టేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే తీయట్లేదు. ఇప్పుడు కార్పొరేషన్ వారు కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉంది, రోడ్డు కట్టంగా ఏం పట్టకూడదని. కానీ కార్పొరేషన్ వారు కూడా ఎప్పుడు నేర్పి నిమ్మత్తున్నట్టు ఏమి పట్టించుకోకుండా వదిలేయడం వలన వాళ్ళు కట్టిన తోరణాలు ఈ యొక్క యువతాహరిత భాగంగా పెట్టినటువంటి మొక్కలను చుట్టుకొని పాడైపోతున్నాయి. ఎంతో శ్రమ, ఎంతో కార్పొరేషన్ యొక్క నిధులు కూడా దానివల్ల పాడవడం కాకుండా కార్పొరేషన్ ఎంతో భారం అవుతుంది. ఇది కాకుండా ఈ తోరణాలు రోడ్లో వెళ్ళి వచ్చే వాళ్ళకి కూడా వాహనాలకి అడ్డంగా పడి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ తక్షణం కార్పొరేషన్ పట్టించుకోవాలని చెప్పి భర్త గారు వారి యొక్క ఆదేశాల మేరకు మేమందరం వచ్చి ఇవాళ కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది.